అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల. ఈరోజు మేము ముగ్గురం కలిసి నిన్న నగరవనం పార్క్ అయితే వెళ్ళాం కదా. ఈరోజు ఇంకో పార్క్ అయితే వెళ్తున్నాము. అది కూడా చాలా బాగుంటుంది, మీకు చూపిస్తాం పదండి. వచ్చేసామండి. ఇక్కడ చాలా బాగుంటుందని చెప్పారు, అందుకే మీకు చూపిద్దామని చెప్పేసి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. ఫుల్ వీడియో అయితే తీస్తున్నాను కదా, మీరు చూసేసేయండి ఎలా ఉంటుందో. ఒక షార్ట్ లో పెట్టాను కదండి, కావలి నగరవనం పార్క్. అక్కడ అయితే 20 రూపీస్ పెద్దలకు తీసుకుంటున్నారు కదా, చిన్నపిల్లలకు 10 రూపాయలు. ఇక్కడ ఈ పార్క్ అయితే ఎలాంటి టికెట్ కూడా లేదండి, ఎప్పుడైనా రావచ్చు ఇక్కడికి. పార్కులోకి వెళ్ళిన వెంటనే మా చెల్లి అయితే ఉయ్యాల లాగేసుకుందండి. ఎందుకంటే మళ్ళీ ఎవరైనా వస్తే ఉయ్యాల దొరకదని చెప్పేసి ఉయ్యాలతో ఊగుతుంది. ఉయ్యాల అంటే తనకు చాలా ఇష్టము, అందుకే ఊగుతుంది ఉయ్యాల. ఆల్రెడీ మా అక్క వాళ్ళైతే ఒకసారి అయితే వచ్చున్నారండి ఇక్కడికి. చాలా బాగుంటుందంటే మీకు ఒకసారి చూపించినట్లు ఉంటుందని చెప్పేసి ఇక్కడికైతే మీకు వచ్చాను. అందుకే మీకు ఎలా ఉందో తర్వాత ఫుల్ వీడియో దాకా చూడండి, స్కిప్ చేయవద్దండి, చాలా బాగుంటుంది ఈ వీడియో. మా అక్క అయితే ఇప్పుడు దాకా ఎక్కలేదండి జారుడు బండ. ఫర్ ది ఫస్ట్ టైం ఎక్కుతుంది. భయం తనకి, అసలు ఎక్కదు. నేను ఫోర్స్ చేస్తే ఎక్కక్క నేను వీడియో తీసుకుంటాను అక్క ఎక్కువ అంటే ఎక్కింది. అసలు చాలా భయం తనకి. చూడండి ఎంత భయపడతా ఎక్కుతుందో. అసలు ఇప్పుడు దాకా ఎక్కలేదు తను. అమ్మో, నా కోసం అయితే ప్రయోగాలు చేస్తుంది. నేను ఎలాగో జారుడు బండ ఇవన్నీ ఎక్కకూడదు కదా, అందుకని చెప్పేసి నా కోసం ప్రయోగం చెయ్యక్క, మా సబ్స్క్రైబర్స్ కి చూపించాలి ఏంటి ఎలా అని చెప్పేసి అందుకే నేను ఫోర్స్ చేపించి మరీ ఎక్కిస్తున్నాను. వీళ్ళు కూడా ఇద్దరు ఆడుకుంటా ఉన్నారు. చూడండి ఎలా ప్రయోగాలు చేస్తున్నారో వీళ్ళిద్దరు. అయినా కూడా ఇలాంటివన్నీ చూస్తే పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతారండి, అంత బాగుంటాయి కదా. నాకైతే భలే ఇష్టం ఇలా ఊగాలంటే. బట్ ఇప్పుడైతే ఊగకూడదు, ఊగితే ఇంకా ఏమీ లేదు ఇంకా. అయినా కూడా చిన్నపిల్లలు ఎవ్వరు లేరు కాబట్టి చూసారా, అనుకుంటానే ఉన్నాను లేరు అని వచ్చేసారు. ఈ ముగ్గురు ఎక్కడి నుంచి ఊడిపడ్డారు అసలు. ఒక్కసారిగా వచ్చేసారండి ఉయ్యాల దగ్గరికి. మేము ఎక్కడ ఎక్కి కూర్చుంటామని చెప్పేసి. అయినా మేము ఒప్పుకోలేదు. ఒక్కసారి ఊగేసి వెళ్ళిపోతాం కదా, మీ ఉయ్యాల మీకు ఇచ్చేస్తామని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు డైలీ కస్టమర్స్ అంట ఆ ఉయ్యాలకి. మేమైతే అప్పుడప్పుడు వస్తాం కదా, వాళ్ళైతే రోజు వస్తారంట. అందుకే వాళ్ళకి డిమాండ్ ఎక్కువైపోయింది ఉయ్యాల దగ్గర. ఫైనల్ గా అయితే వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారండి. అక్క మీరు ముగ్గురు యూజ్ చేసుకోండి ఉయ్యాల, ఈ రోజు మేము వేరే యూజ్ చేసుకుంటాం, జారుడు బండ యూజ్ చేసుకుంటాంలే, మీ ముగ్గురు ఊగుకోండి అని చెప్పారు. వీళ్ళు ముగ్గురు చూడండి ఎలా ఊగుతున్నారు, అసలు భయం లేకుండా ఊగుతున్నారు వీళ్ళు ముగ్గురు. అసలు ఎలా చెప్పండి ఏంటి అలా చెప్పు. అది పార్క్ కి అయితే ఒక్కొక్కరు వస్తా ఉన్నారు. టైం అయితే అవుతుంది కదా, ఈవినింగ్ 4:30 అయింది కదా. అయితే ఒక్కొక్కరు వస్తున్నారు. వీళ్ళు పుష్ప 2కి డాన్స్ వేస్తాం అక్క, మాకు వీడియో ది అని చెప్పారు. అందుకే వీళ్ళు ఎలా వేస్తారు చూడండి మీకు. నేను పుష్ప 2 నుంచి సాంగ్ అయితే పెట్టాను, బట్ వాళ్ళు ఒప్పుకోలేదు. మేమే పాడతాను, మేమే డాన్స్ వేస్తాను అక్క, వీడియో ది అని చెప్పారు. మీరే చూడండి వీళ్ళు ఎలా పాడతారు. దమ్ముంటే పట్టుకోరు షికావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్, మెల్లి భుజాన గొడ్డలేసి కూలీకి పోతారు నేను అడుగేసి, కూలీకి పోతారు అడుగేసి. వెళ్తున్నారా రెడీ ఇంకా లేకపోయా ఎక్కువ కాలా
చెప్పరా ఎన్నో క్లాస్ బాబు నువ్వు? 8th క్లాసా? బస్ సూపర్. అయినా పొట్టోలు గట్టోలు అంటారే. అక్క మీరు కూడా వేయండి అక్క 2 స్టెప్పులు అంటే నేను నేర్పిస్తాను అని చెప్పాడు. బట్ మాకు రాలేదండి ఆ డాన్స్ అయితే, మాకు రాలేదు. వర్కౌట్ అయితే అవ్వలేదు. మా ముగ్గురికి అసలు డాన్సే రాదు. మా అక్కకి అస్సలు రాదు డాన్స్. ఈ బుడ్డోళ్ళు అయితే బాగా వేసారు డాన్స్. వాళ్ళే పాడారు, వాళ్ళే వేసారు, చాలా బాగా వేసారు. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వాళ్ళ బుడ్డోళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఇంకా జిమ్ సెక్షన్ కి అయితే వచ్చాము. జిమ్ సెక్షన్ కి అయితే పిల్లలందరూ వచ్చుంటే కుక్క కూడా వచ్చింది జిమ్ చేయడానికి. ఏమో కుక్క అయితే భలే ఉంది కదా. కుక్క ఆడ కుక్క అండి, అది భలే ఉంది. ఈ బుడ్డోళ్ళు చూడండి జిమ్ చేస్తున్నారు. ఇప్పటి నుంచే ట్రై చేస్తున్నారు జిమ్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వాళ్ళ పిల్లలు అయితే వచ్చారు. మా అక్క వాళ్ళైతే ఏదో చేద్దాం అనుకుంటున్నారు, ఇంకోటి ఏదో చేస్తున్నారు. నాకు ఏం అర్థం కావట్లేదు. వీళ్ళిద్దరు ఏం ట్రై చేస్తున్నారు. మైసూర్ తినమ్మా. ఈ పార్క్ అయితే చాలా పెద్ద పార్క్ అండి. మార్నింగ్ టైం గానీ ఈవినింగ్ టైం గానీ వచ్చి వాకింగ్ చేసుకోవచ్చు చక్క. నాకైతే భలే నచ్చింది ఈ పార్క్. అసలు టైమే తెలియట్లేదు. ఈ పార్క్ లో మేము వస్తే 3:30కి వస్తే ఇంకా అప్పుడే 6 అయిపోయింది. అసలు టైం తెలియట్లేదు ఈ పార్క్ వస్తే. ఇంకా వెళ్ళిపోదాము. ఇంకా పార్క్ అయితే చూపించేశాను కదండి. ఈ సరౌండింగ్ లో ఉంటే మీరు కూడా తప్పకుండా పార్క్ వచ్చి చూడండి. మీకు నచ్చుతుంది. ఖర్చు లేకుండా పార్క్ అయితే వచ్చేయచ్చు. ఎందుకంటే టికెట్ లేదు, మళ్ళీ ₹1 ఖర్చు లేకుండా జిమ్ కి కట్టాల్సిన అవసరం లేదు. వాకింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ రీల్స్ చేసుకునే బిజీలో ఉన్నారు. ఇంకా బుడ్డంకులు వచ్చేసి ఉయ్యాల ఊగుతున్నారు. భలే నచ్చింది నాకు. ఈ బుడ్డోడైతే ఇప్పుడే వచ్చాడు. ఇసుకలో చూడండి కుచ్చు పుల్ల ఏదో అంటారు కదా, అలా ఆడుతున్నాడు. ఇక్కడ వచ్చేసి ఫోటోషూట్ జరుగుతుంది. ఇద్దరు చిన్నపిల్లలకి బర్త్డే ఫోటోషూట్ అనుకుంటా. ఈ చిన్నపిల్లలు చూసారా ఎంత ముచ్చటగా ఉన్నారు. ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది. అక్కడ ఇంకో అతను కూర్చున్నారు కదా, అక్కడ వచ్చేసి ఇంకో ఫోటోషూట్ కోసం వెయిట్ చేస్తున్నారు. చూసారు కదా, మేము వచ్చేటప్పుడు ఎవ్వరు లేరు. మేము ఇంకా ఇంటికి వెళ్ళే కొద్దీ వస్తానే ఉన్నారు. ఇంకా ఫుల్ అయిపోతారంట జనాలు. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇంటి దగ్గర బాబు ఏడుస్తా ఉంటాడు కదా, ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా ఇంటికి వెళ్తున్నాం కదా, వెళ్ళేటప్పుడు దారిలో చూడండి పానీపూరి బండి దగ్గర ఈగలు గుమ్ముకున్నట్టు ఉన్నారు మనుషులు. ఏ బండి దగ్గర ఉన్నా లేకపోయినా పానీపూరి బండి దగ్గర తప్పకుండా ఉంటారు. అదే పానీపూరి స్పెషల్ అన్నమాట. అందుకే ఎక్కువ పానీపూరి బండి దగ్గరే ఉంటారు. మా ముందు అయితే స్టోర్ బండి అయితే వెళ్తుంది. బస్తాలు బియ్యం ఉంది చూడండి. ఇంకా దారిలో ఇంకో చిన్న పని అప్పగిచ్చిందండి మా మమ్మీ. మాకే పని ఎందుకు చెప్తుందంటే, మాకు ఎవరు అన్నలు లేరు, తమ్ముళ్ళు లేరు. అందుకే మేమే కొడుకులైనా కూతుర్లైనా అందుకే మేమే చేస్తూ ఉంటాము. మా డాడీ ఏమో డ్యూటీకి వెళ్తారు కదా, మా డాడీకి అయితే అసలు వీలే కుదరదు. మా మమ్మీ పోలేదు కాబట్టి మేము ముగ్గురం ఎక్కడికైనా వెళ్తూ ఉంటాము. బజార్లో ఏమైనా పని ఉన్నా ప్రతి ఒక్కటి సరుకుల దగ్గర నుంచి ఏమైనా తీసుకురావాలన్నా కూడా మేము ముగ్గురమే వెళ్తాము, ముగ్గురమే తీసుకొస్తాము. ఇక్కడ మీకు గమనించారా, ఇక్కడ ఒక నేమ్ ప్లేట్ కనిపిస్తుంది కదా పెద్దది, అది ఇంజనీరింగ్ కాలేజ్ అండి. ది బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్. మా ఊర్లో 3 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి విట్స్, ఆర్ఎస్ఆర్, డివిఎస్ 3 కాలేజెస్ ఉన్నాయి. ఇది విట్స్. ఇంకో క్యాంపస్ కూడా ఉందండి, వెక్ క్యాంపస్. ఆ క్యాంపస్ కూడా చాలా బాగుంటుంది. 2 చాలా బాగుంటాయి క్యాంపస్ 2. ఇక్కడ చూసారా ఎంత పెద్ద గ్రౌండ్. ఇక్కడ ఏదో స్పోర్ట్స్ జరుగుతుంది, క్రికెట్ అనుకుంటా మేబీ. ఇక్కడ ప్రతి ఒక్కసారి స్పోర్ట్స్ జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం అయితే క్రికెట్ అవుతుంది. ఇప్పుడు మేమైతే వెళ్ళలేము, ఎందుకంటే అక్కడ చాలా మంది అందరూ జనాలు ఉన్నారు. అందుకే మనం పోతే ఇంకా టైం అస్సలు సరిపోదు. మీకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ స్పోర్ట్స్ ఇక్కడ జరిపినట్లయితే మీకు చూపిస్తాను ఎలా ఆడుతున్నారు ఏంటి అని చెప్పేసి. ఇంకా మీకు ఇంకో సర్ప్రైజ్ చూపిస్తాం పదండి. నేను లాస్ట్ టైం చూపించాను కదా అండి షార్ట్లో నగరవనం పార్క్.
ఆ నగరవనం పార్క్ అయితే వెళ్ళే దారిలోనే ఉంటుంది, మీకు ఒకసారి చూపిస్తాను. ఇదేనండి నగరవనం పార్కు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు, రీసెంట్ గానే డెవలప్మెంట్ అయింది ఇది, ఇంతకు ముందు అయితే లేదు. యాజ్ ఇట్ ఈస్ ఇందాక మీకు చూపించాను కదా అలాగే ఉంటుంది, బట్ లోపల అయితే చాలా బాగుంటుంది, అంటే ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇందాక చూపించిన దానికంటే అది చిన్నది అనిపించు, ఇది పెద్దది, దానికంటే ఇది పెద్దదిగా అనిపించవచ్చండి. ఇక్కడ టికెట్ ఉంది, అక్కడ టికెట్ లేదు అంతే. ఇక్కడ ఫోటోషూట్ కి 500 తీసుకుంటారు, పెద్దవాళ్ళకి 20, చిన్న పిల్లలకైతే 10 రూపాయలు తీసుకుంటారు. దీనికి సంబంధించి ఫుల్ వీడియో అయితే నేను తప్పకుండా నెక్స్ట్ వీడియో అయితే తీస్తాను తప్పకుండా. అసలు కావల్లో తిరగాలే కానీ అసలు ప్రదేశాలు చాలా బాగుంటాయండి, అసలు గ్రీనర్గా ఉండండి. అసలు మార్నింగ్ 6 o'clock వస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ మంచుతో ఈ చెట్ల మధ్య మంచు చూడండి ఎలా వస్తాయి తెలుసా, చాలా బాగుంటుంది. మా అక్క అయితే ఒక పక్క రీల్స్ తీసుకుంటుంది, నేనేమో మీకు చూపిస్తా ఉన్నాను ఊరు ఎలా ఉంటుంది ఏందని చెప్పేసి చూపిస్తా ఉన్నాను. చుట్టూ చూడండి వాతావరణం ఎలా ఉందో, నాకైతే భలే నచ్చింది. ఇక్కడే టపాసులు గూడెం కూడా ఉంటుందండి, ఇక్కడే పక్కనే టపాసులు గూడెం ఉంటుంది, ఇదిగో చూపిస్తాం కదా అదే టపాసులు గూడెము. దీపావళి వస్తే ఇక్కడ ఫుల్ ఉంటారు జనాలు, డిస్కౌంట్ వచ్చేసి చీప్ రేట్లో వచ్చేస్తాయి. ఇవి మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ రైస్ మిల్లు అండి. ఈ రైస్ మిల్లులు మనం వడ్లు ఇస్తే వాళ్ళు రైస్ చేసి ఇస్తారు, లేదా వాళ్ళు వడ్లు అమ్మేసినా వాళ్ళు మామూలు రైస్ అయినా కొనుక్కోవచ్చు. ఎలా అయినా మీకు ఎలా కావాలనుకుంటే అలా తీసుకోవచ్చు అనమాట. పెద్ద రైస్ మిల్లు. నేనైతే లోపల వీడియో అయితే తీయలేకపోయాను, ఈసారి తప్పకుండా వెళ్ళి రైస్ మిల్లు ఎలా ఉంటుంది ఏందని చెప్పేసి మీకు రైస్ మిల్లు కూడా చూపిస్తాను. ఇంకా మేము వెళ్తుంది ఎక్కడికని చెప్పాను కదా, ఇక్కడికండి రైస్ తీసుకోవడానికి అయితే వచ్చాము. మా మమ్మీ రైస్ తీసుకోరని చెప్పింది, వెళ్తున్నారు కదా ఎలాగో రైస్ తీసుకొని రండి అని చెప్తే ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ రైస్ బ్యాగ్ ఇక్కడ మన టౌన్లో 1700-1800 పెడితే ఇక్కడ వచ్చేసి కొంచెం తక్కువ వస్తుంది, 1350 వస్తుంది. ఇదే 1350 రైస్ బ్యాగ్ మన టౌన్లో 1700 పడుతుందండి. అంటే రైస్ సేమ్ రైస్ బ్యాగే, బట్ కొంచెం ప్రైస్ వేరియేషన్ ఉంటుందండి. అందుకే మేము ఇప్పుడు ఇటు సైడ్ వచ్చినప్పుడల్లా రైస్ బ్యాగ్ తప్పకుండా తీసుకెళ్ళిపోతాము. 2 రైస్ బ్యాగ్స్ అయితే చెప్పాము. ఈ రైస్ బ్యాగ్ అయితే చాలా బాగుంటుందండి. ఈ పక్కనే ఉంది కదా, ఇది కళ్యాణ మండపం. మీరే చూసేసేయండి రైస్ బ్యాగ్ రేట్స్ ఎలా ఉన్నాయో. ఇంతకీ మీరు ఏ రైస్ బ్యాగ్ వాడతారు? మేమైతే యాపిల్లో ది బెస్ట్ తామర పువ్వు రైస్ బ్యాగ్ అయితే వాడతామండి, చాలా బాగుంటుంది. ఇంకా రైస్ బ్యాగ్ తీసేసుకున్నాం కదా, ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాము. ఇక్కడ సూపర్ లగ్జరీ బస్సు అయితే వెళ్తుంది, ఏపీఎస్ఆర్టీసీ బస్సు. నాకు తెలిసి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు 4 రకాలు ఉంటాయి, సూపర్ లగ్జరీ బస్, పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్, ఈ 4 రకాలు ఉంటాయి. ఇక్కడ మీకు పక్కన కనిపిస్తుంది కదా, ఇటువైపు తీగలు అమ్ముతూ ఉంటారండి. గ్రీన్ ఆటోలో ఉంది కదా, అక్కడికక్కడే పచ్చి తీగలు ఉడకబెట్టి అమ్ముతున్నారు. అక్కడికక్కడే అమ్ముతున్నారు, అక్కడికక్కడే ఉడకబెడుతున్నారు. చాలా బాగుంది కదా, ఈ గొర్రెలు మేతేస్తున్నాయి. కొంచెం సిటీకి కొంచెం బయటకు వస్తే పచ్చని వాతావరణం అయితే చాలా బాగుంటుంది కదా, నాకైతే భలే నచ్చింది, నాకైతే చాలా ఇష్టము. అందుకే మేము ముగ్గురం ఒక్కొక్కసారి బయటకు వచ్చేసి ఇలా పచ్చని వాతావరణం ఎంజాయ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాము. ఇంకా మార్నింగ్ టైము మా డాడీతో మేము వాకింగ్ వచ్చేవాళ్ళం అండి చిన్నప్పుడు, ఈ రూటే అనమాట. అప్పుడు ఇంకా గ్రీన్గా చాలా బాగుండేది, అసలు నడిచినట్టే ఉండదన్నమాట. అసలు ఒకసారి నేరేడుకాయలు ఉంటాయి, ఒకసారి చింతకాయలు కోసుకోవచ్చు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకా మార్నింగ్ 6 o'clock వచ్చామనుకోండి, ఇంకా 9 o'clock వెళ్ళిపోతాం కదా, అప్పటికి ఇన్ని తీసుకెళ్లే వాళ్ళము మేము. అప్పటి రోజులు అప్పుడే అండి, అప్పటి రోజులు ఇప్పుడు రావాలంటే అసలు కుదరడమే లేదు. నాకు తెలిసినంత వరకు అప్పటి రోజులే చాలా బాగున్నాయి. అసలు వాకింగ్ చేసే విధానం కానీ ఇప్పుడు ఎక్కడంటే లేస్తే జిమ్ములకి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైనా కూడా వాకింగ్ చేస్తే పచ్చని గ్రీనరీల దగ్గర చేస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుందని నా ఫీలింగ్. మీకు ఎలా ఉంటుందో కానీ నా ఫీలింగ్ అయితే అలా అనమాట.
మీకు ఇందాక ఒక కాలేజ్ చూపించాం కదా, ఆ కాలేజ్ దగ్గర పానీపూరి గోబీ చాలా బాగుంటుంది. వెళ్ళే దారిలోనే కాబట్టి తినేసి వెళ్ళిపోదాము. ఇంకో మాట చెప్పానా, ఈ కాలేజ్లోనే మా వారు బీటెక్ కూడా ఫినిష్ చేసింది. కాలేజ్ టైం ఇంకా అవ్వలేదు కాబట్టి బతికిపోయాము. లేకపోతే ఈ లైన్లో మనం అడుగు కూడా పెట్టలేము. ఎందుకంటే కాలేజ్ పిల్లలతో అసలు బస్సులు కానీ స్టూడెంట్స్తో ఫుల్ రష్గా ఉంటుంది ఈ రోడ్డు మొత్తము. కాలేజ్ వదలక ముందే గోబీ తినేసి వెళ్ళిపోదాము. తర్వాత గోబీ రావడానికి అరగంట పైనే పట్టద్దు అనమాట, అంత రష్గా ఉంటారు జనాలు ఇక్కడ. అందుకే రోడ్ ఇంత ప్రశాంతంగా ఉంది, లేదంటే ఒకటే ట్రాఫిక్ అండి ఇక్కడ. ఉన్న వాళ్ళు ఈ అన్న దగ్గర గోబీ ఎవరైనా తిన్నారా? గోబీ కానీ పానీపూరి కానీ భలే చేస్తారు కదా. అసలు గోబీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వెళ్ళంగానే గోబీ అయితే ఇచ్చారు. ఇంకా పార్సల్ అయితే చెప్పాము, సాల్ట్ మొత్తం చూడండి అక్క అని చెప్పారు. ఇంకా చేస్తే ఇంకా చాలా బాగుంది. 3 పార్సల్ అయితే చెప్పాము. ఇంకా పానీపూరి అయితే తినేసి గోబీ అయితే పార్సల్ అయితే తీసుకెళ్ళిపోదాము. ఇంకా ఈ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు మీరు ఎప్పుడైనా ట్రై చేస్తున్నారా ఇక ఈ అన్న దగ్గర గోబీ కానీ పానీపూరి కానీ కామెంట్ చేయండి. ఇంకా మేమైతే మా అక్క ఇంకో పార్సల్ తీసుకుంది. ఇంకా రెసిపీ మీకు ఎలాగో చూపిస్తాను కదా, చూడండి ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి మీరు చూసేసేయండి. గోబీ ప్రిపరేషన్, గోబీ వేసారు. గోబీ వేసిన తర్వాత వాళ్ళ స్పెషల్ వాటర్ అంట అది. దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసారో చెప్పరంట. దాంట్లో బాగా ఇలా చెయ్యాలి. ఉప్పు, కారం, చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి మొత్తం వేసి బాగా కలిపారు. దాని తర్వాత సాసులు ఏంటంటే 3 రకాల సాసులు అయితే వేస్తున్నారు. ఏ సాసో తెలీదు, చిల్లీ సాసు, సోయా సాసు, టమాటో సాసు. దాని తర్వాత కొత్తిమీర వేసేసి కొంచెం ఫుల్ ఫ్రై చేసి ఇచ్చేసారండి. అంతే, చాలా బాగుంది. మేమైతే పానీపూరి తిన్నాము, గోబీ పార్సల్ కట్టించుకున్నాము. ఇంకా ఇంటికైతే గోబీ ఇంటికి వెళ్ళి తింటాము. ఇక్కడ పానీపూరి చాలా బాగుంటుందని తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇంకా హెవీ అయిపోయింది అప్పటికే పానీపూరి తినేసి. మా అక్క వాళ్ళు అయితే తింటున్నారు పానీపూరి. ఇంకా పక్కనే జిలేబీ షాప్ అయితే ఉందండి, జిలేబీ కూడా తీసేసుకొని వెళ్ళిపోదాము. వేడి వేడి జిలేబీ కూడా బాగుంటుంది. ఇంతేనండి, ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం కదా. ఈ వీడియో ఎంతతో ఆపేస్తున్నాను. పార్క్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతటిదాకా బాయ్ బాయ్.